ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపటం మంచిదేనని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఆ లావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఐఆర్సీ 12వ పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఆ రోజున ప్రభుత్వ భూములు ఫ్రీ హోల్డ్ ని చేయాలని చెప్పి ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకొని మరి ఆలోచించే సమయం గాని కనీసం పూర్తి స్థాయిలో వాటి గురించి చర్చించే అవకాశంగా లేకుండా రోజువారీ టార్గెట్లు పెట్టి ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్సులు చేసి వీడియో కాన్ఫరెన్సులు చేసి ఎన్ని వేల ఎకరాలు చేశారు, ఎన్ని వందల ఎకరాలు చేశారు అని రోజువారీ టార్గెట్లు పెట్టి హడావుడి చేశారు. నూతన ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ మీద వేల ఎకరాలు తప్పుడుగా చేశారనో రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులుగా మేమేదో తప్పు చేసినటువంటి భావాన్ని కొంతమంది ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని బాధను వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశారు. సంతోషం, వాళ్ళ నిర్ణయం. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పు చేసుంటే తప్పకుండా శిక్షించాల్సిందే. దానికి రెవెన్యూ సర్వీసెస్ ఎప్పుడు కూడా అడ్డు రాదు. కానీ ఇన్ని వేల ఎకరాలు చేశారు, ఎవరెవరో దోచుకున్నారంటే మాకు సంబంధం లేదు, కొనుక్కున్న వాళ్ళకి సంబంధించింది వ్యవహారం అది. రేపు ఏదైతే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారో ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. పురాతన శాఖ రెవెన్యూ శాఖ, పురాతనమైనటువంటి రెవెన్యూ రికార్డులు, వందల సంవత్సరాల క్రితం ఉన్న రెవెన్యూ రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులకు భద్రత ఉందా అని చెప్పి అడుగుతున్నాను. రికార్డులు భద్రపరుచుకొని జాగ్రత్త పెట్టుకున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ పోస్టు ఈ రోజు ఏ కార్యాలయంలో ఉందా? లేదు. పెట్టిన రికార్డులు భద్రంగా ఉండటానికి కార్యాలయాలు సక్రమంగా ఉన్నాయా? ఆలోచన చేయాలి.